బాహుబలి 1 and 2 రెండు కలిపి సీక్వెన్స్ అనేది క్రేజీ ఉంది ఐడియా. జనరల్ గా పార్ట్ 1 పార్ట్ 2 ఇప్పటివరకు రిలీజ్ జనరల్ గా ఓన్లీ 1 మూవీ ఉంటది, కానీ 2 పార్ట్స్ రిలీజ్ చేయడం బాగుంది. అండ్ స్టోరీ ఎక్కడ మనం ఆల్రెడీ చూసాము, మళ్ళీ ఇది సస్పెన్స్ అన్ని తెలిసిన మళ్ళీ ఫస్ట్ నుంచి చూసినట్టే ఉంది మూవీ. అండ్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని డిలీట్ చేసినా ఇట్ వాస్ క్రేజీ మూవీ పార్ట్ 1 పార్ట్ 2. ఇప్పుడు మీరు ప్రభాస్ ఫ్యాన్ గా సినిమా ప్రభాస్ ఫ్యాన్. మీరు ప్రభాస్ ఫ్యాన్ ఎన్ని ఇయర్స్ తర్వాత ప్రభాస్ గారు బాహుబలి లుక్ లో కనిపించారు కదా? 10 years. అది చాలా కొత్తగా ఫ్రెష్ గా అనిపించాడు ప్రభాస్. అండ్ అనుష్క కాంబినేషన్ లో ఇంకా బాగుంటది యాక్చువల్ గా. అనుష్క కాంబినేషన్ లో ప్రభాస్ ఇంకా బాగుంటది. వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ లేదు లేదు యాజ్ టీజ్ గా అంతే ఉంది, ఎక్స్ట్రా యాడ్ అవ్వలేదు. మొత్తం తమన్నా అవంతిక సీన్స్ అన్ని కట్, జస్ట్ ఇట్లా స్టోరీ ఇలా వర్డ్స్ లో చెప్పి బ్యాక్గ్రౌండ్ లో కొంచెం పిక్చర్స్ లాగా వేసారు కట్. అసలు అవంతిక స్టోరీయే లేదు. హార్డ్లీ ఒక 10-15 minutes ఉంది తమన్నా స్క్రీన్ మీద. అంటే అది తీసేశారు, మనోహరి సాంగ్ తీశారు, అండ్ కన్నా నిద్రించారు, 3 songs తీసేశారు. అండ్ కొన్ని ఫైటింగ్ సీన్స్ తీసేశారు. ఇస్తాడు అది ఉంది. రానా గారు ఇంకా యాక్టింగ్ అది కొంచెం పాజిటివ్ గా కనిపించారా ఇప్పుడు వచ్చిన దాంట్లో? లేదు అదే నెగిటివిటీ ఉంది. లేదు అంతే ఉంది నెగిటివిటీ. అండ్ ముందు ట్రాల్స్ థియేటర్ లోనే ట్రాల్స్ వేసుకుంటున్నాము మూవీ చూస్తూనే. సో అండ్ బాహుబలి, మాహిష్మతి మేము అక్కడే సినిమాలు ఉన్నట్టు క్లాప్స్ కొట్టడం చాలా ఉన్నాయి. రమ్య గారు మెయిన్ క్యారెక్టర్ కదా, తనది యాజ్ ఇట్ గా ఉన్నాయి. నథింగ్ ఎక్స్ట్రా యాడెడ్, నథింగ్ ఎక్స్ట్రా డిలీటెడ్. యా సేమ్ అన్ని ఉన్నాయి సీన్స్. యా ఏది తెలియదు. థ్యాంక్ యూ. పార్ట్ 1 పార్ట్ 2 కలిపేసరికి కొంచెం బాగా అనిపించింది. అంటే పార్ట్ 1 కి పార్ట్ 2 కి ఆల్మోస్ట్ 2 years గ్యాప్ ఉండే. ఆ 2 years గ్యాప్ లేకుండా 2 పార్ట్లు ఒకేసారి చూసేసరికి కొంచెం బాహుబలి దానిపైన కొంచెం పర్ఫెక్ట్ వ్యూ వచ్చింది. అవును, తమన్నా పార్ట్ 1 లో కనిపించారు, పార్ట్ 2 లో కనిపించలేదు. కానీ పార్ట్ 1 లో కూడా చాలా తక్కువ కనిపించారు. ఇప్పుడు అసలు తమన్నా రోలే లేకుండా పోయినట్టు అనిపించింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే తమన్నా గారి పచ్చిపుట్టేసిన సాంగ్ తీసేసారంట, మరి రానా గారు ఉన్న మనోహర సాంగ్ తీసేసారు. అవి ఉంటే ఎలా అనిపించేది? దీని ఎఫెక్ట్ ఎలా ఉండేది? ఇప్పుడు ఉన్న దాని ఎఫెక్ట్ ఎలా ఉండేది? మనం పెరిగేదంటారా తగ్గేది? చాలా పెరిగేది, కానీ తీసేసరికి ఆల్మోస్ట్ చాలా మంది ఫీల్ అయ్యారు. ఆ 2 సాంగ్స్ మోస్ట్ ఫేమస్ సాంగ్స్ బాహుబలి. దీని మీద ఫ్యాన్స్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా? 100% రీచ్ అయింది, కానీ ఆ 2 పాటలు పెడితే ఇంకొంచెం రీచ్ అయ్యేదేమో అని చెప్పి అనిపిస్తుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత? I would give a 9 out of 10. ఓకే, ఇంకోటి ఏంటంటే రానా గారు ఇప్పుడైనా సరే సింహాసనం బాహుబలి ప్రభాస్ ఇస్తారంట. సారీ, రానా గారు సింహాసనం పార్ట్ 2 లో కానీ పార్ట్ 1 లో కానీ ఇవ్వలేదు. ఇందులోనైనా సరే ప్రభాస్ ఇస్తారంట. నాకు అనిపించట్లేదు. పార్ట్ 2 పార్ట్ 3 ఉందని చెప్పి పార్ట్ 3 అనేది అది 2027 లో వస్తుందని చూపించారు. కానీ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. దట్ ఈస్ అన్ అనిమేటెడ్ మూవీ. సో దాంట్లో అసలు రోల్స్ కూడా చాలా డిఫరెంట్ గా చూపించారు. పార్ట్ 1 కి పార్ట్ 2 కలిపితే ఒక సీక్వెన్స్, పార్ట్ 3 పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది. పార్ట్ 1 పార్ట్ 2 కి రాజమౌళి బాహుబలితో మొత్తం ఇండస్ట్రీనే మార్చేశారు నాకు తెలిసి. దేనికండి? ది ఎపిక్. ఐ వుడ్ గివ్ అ పర్ఫెక్ట్ సాలిడ్ 9 on 10. ఆ ఒక్క 2 songs యాడ్ చేస్తే మైట్ బి a 10.